రాముడు నిజంగా 11,000 సంవత్సరాలు అయోధ్యను రూల్ చేశాడా? ఆ రోజుల్లో ధర్మం వైపు నిలబడే ప్రతి రాజు బ్రహ్మసమయంలో బ్రతికినట్టు చెప్పేవారు. బ్రహ్మసమయం అంటే ఒక రోజు అనేది ఒక సంవత్సరంతో సమానం. రాముడు తనకి 25 సంవత్సరాలు ఉన్నప్పుడు వనవాసానికి వెళ్ళాడు. మళ్ళీ రిటర్న్ వచ్చే టైంకి రాముడి వయసు 39 సంవత్సరాలు. వచ్చాక అప్రాక్స్ 31 సంవత్సరాలు పరిపాలించాడు. రాముడు ఎగ్జాక్ట్గా రూల్ చేసినట్లు రాసిన టైం 11,160 సంవత్సరాలు. 31 సంవత్సరాలు అంటే 31 × 360 ఈక్వల్ టు 11,160. అప్పట్లో రోజు కేవలం 360 రోజులు ఉండేవి. రాముడి తండ్రి దశరథుడు కూడా 35,000 సంవత్సరాలు బ్రతికినట్టు రాసుంది. అంటే 35,000/360 ఈక్వల్ టు 97 సంవత్సరాలు. రామయ్య తన అవతారం చలించింది తనకు 70 సంవత్సరాలు ఉన్నప్పుడు. రాముడికి అసలు కోపం రాదా? రాముడితో యుద్ధంలో రాముడు 7 రోజులు యుద్ధం చేసి కొన్ని వందల మందిని చంపాడు. హనుమంతుడి తర్వాత ఎక్కువ మందిని చంపింది రాముడే. పైగా యుద్ధం చేసేది తనకు ఎంతో ఇష్టమైన భార్య కోసం. ఇక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే రాముడు కూడా మనిషికి ఉండే ప్రతి ఎమోషన్ రాముడికి కూడా ఉంటుంది. కానీ రాముడికి ఉన్న ఎక్స్ట్రా క్వాలిటీ ప్రాణం పోయిన ధర్మం తప్పకపోవడం. రాముడు దేవుడు అని చెప్పి ఆయన మనిషి రూపంలో చేసిన అచీవ్మెంట్స్ అన్నింటినీ మనమే తగ్గిస్తున్నాం. అండ్ చివరిగా జై శ్రీరామ్.